ఇక డీటెయిల్స్ చూస్తే దేశ పౌరులకు రాజ్యాంగం అనే ఆయుధాన్ని అందించిన మహనీయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్, పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎంపీలు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. పోరాటమే జీవితంగా మార్చుకున్న త్యాగశీలి భారతరత్న అంబేద్కర్ అని కొనియాడారు. రాజకీయంగా ఒక్క ఓటే ఉంటుంది, ఒక్క విలువనే ఉంటుంది. అట్లాంటి గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే ఆర్థిక రంగంలో కూడా ఆయన ఆలోచనలు ప్రభావితం ఇంకా రావాల్సి ఉంది. రాజకీయంగా ఎంత ప్రభావితం చూపించాయో దేశానికి ఆర్థిక స్వాతంత్రం వచ్చి పేద ప్రజలందరికీ కూడా ఆర్థిక సమానత్వం రావడంలో ఆయన ఆలోచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని కూడా నేను బలంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళిని అర్పిస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనని స్మరించుకుంటూ ఆయన మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉండడము, అదే కాకుండా ఆయన ఫ్రీడమ్ స్ట్రగల్లో పాటుగా ఆయన మిగతా అందరు లీడర్స్ ఫ్రీడమ్ కోసం పోరాడినప్పుడు ఆయన సోషియో ఎకనామిక్ స్టేటస్ నుంచి కూడా ఫ్రీడమ్ రావాలి అనే ఆస్పెక్ట్ మీద కూడా పోరాడడం జరిగింది. మనం ఇవాళ ఇంకా కూడా మన ఎస్సీ ఎస్టీ ఇంకా డౌన్ టార్డన్ కమ్యూనిటీ సంక్షేమం కోసము ప్రభుత్వము పనిచేస్తుంది. మనకి ఎన్నో రకాలమైన ప్రొటెక్షన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ చట్టం కానీ, తర్వాత మనకి వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకా కూడా మనకి కొన్ని డిఫరెన్సెస్ అనేది సమాజంలో కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ ఆయనను మళ్ళీ స్ఫూర్తిగా తెచ్చుకొని అందరూ కూడా కలిసి ఉండడానికి ఒక మంచి సమాజం ఏర్పడాలి, దానికోసం కృషి చేయాలి అనే దాంతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారు చూసినట్లయితే ఆయన చాలా మంచిగా స్టడీస్ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా పట్టుబట్టిన ఆయన ఎకనామిక్స్ కానీ, లా కానీ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో చదివి అన్ని సబ్జెక్ట్స్లో కూడా దాదాపు మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కూడా చేసిన వ్యక్తి. సో యూత్ కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా చదువు మీద కూడా దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఇంకా కూడా ఎంప్లాయీస్ కానీ ఇంకా సమాజంలో అందరూ కూడా ఒక మంచి కమిట్మెంట్తో ఒక మంచి సమాజం, ఒక